చిత్తూరు పార్లమెంటుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన సతీమణి కుమారుడితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన ఎలాంటి ఆర్భాటం లేకుండా నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి షణ్మోహన్ సెగ్లీకి అందించారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ వేశామని, తన సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న దగ్గుమల్ల ప్రసాదరావుతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. సాదాసీదాగా ఆయన ఎలాంటి హంగామా లేకుండా కూడా ఈవేళ నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరి ఆయన గెలుపు ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఏ విధంగా ప్రచారం సాగిస్తున్నారు, మరి ఈవేళ నామినేషన్ వేసి బయటకు వచ్చిన తర్వాత నాయకుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు రెస్పాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాలు కూడా ఆయనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సాదాసీదాగా అందరూ కూడా హంగామా చేస్తూ నామినేషన్ వేస్తున్నారు. మరి మీరు ఇంత సాదాసీదాగా ఎందుకు వచ్చి నామినేషన్ వేశారు? మీ అందరికీ తెలుసు, ఎంపీ అభ్యర్థి ఎప్పుడు కూడా హడావుడి ఉండదు. అసెంబ్లీ సెగ్మెంట్లో చేసిన అభ్యర్థులు, అసెంబ్లీ కంటెస్ట్ చేసిన అభ్యర్థులు చాలా హడావుడి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క జనబలం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత కలెక్టర్ ఆఫీస్లోకి అయితే ఎవరికి ప్రవేశం ఉండదు. ఈ ఎంపీ అభ్యర్థి ఎక్కడ ఉండదు. అయినా కూడా మేము ప్రశాంతంగా వేయదలుచుకున్నాం, వేసేసాం. ఇంకా ముందు రెండో నామినేషన్ ఏమైనా వేస్తే అప్పుడు మేము గట్టిగా ప్రజాబలంతోనే వేస్తాం. ఈరోజు తప్పులు జరగకూడదు, ప్రశాంతంగా ఈ ప్రస్థానం జరిగిపోవాలని చెప్పి ఇట్లా చేసాం. 3-4 నియోజకవర్గాలు కవర్ చేస్తున్నాం. పొద్దున ఒక 2, సాయంత్రం ఒక 2 అన్ని మీటింగులకి అటెండ్ అవుతున్నాం. ఎంత దూరం పల్లెటూరులో కూడా మేము ఎంత దూరం వెళ్ళగలుగుతున్నాం అంత దూరం వెళుతున్నాం. ఈ క్షణం నుంచి మా ఎక్స్పెండిచర్ అంతా నోటెడ్ బై ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అండ్ జనరల్ అబ్జర్వర్స్, వాటన్నిటినీ మేము కంప్లైంట్స్ చేస్తూ అనుసరిస్తూ జాగ్రత్తగా ప్రచారం చేస్తాం. ఇంకా ఇప్పుడున్న మూడుని బట్టి చూస్తే 7 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఆ 7 ఎప్పుడైతే గెలుస్తున్నారో ఎంపీ అభ్యర్థి కూడా అత్యంత మెజారిటీతో గెలవటం మనం చూస్తాం, గెలుస్తున్నాం కూడా. సో ఈ తృప్తితో ఇంకా మొన్న బాకీ ఉన్న 25 రోజులు ఇంతే ఉధృతంగా మేము ప్రచారం చేస్తాం, ఇంతే ఉధృతంగా ఎలక్షనీరింగ్ చేస్తాం. సైంటిఫిక్గా ఎలా చేస్తే ఎలక్షన్ అవుతుంది, రిజల్ట్ అంతకంటే బ్రహ్మాండంగా అత్యధిక మెజారిటీతో అసెంబ్లీ అభ్యర్థులు ఎంపీ గెలవబోతున్నారు. ఇప్పుడు మామూలుగా మీకు ఒక డౌట్, అధికార పక్షము అన్ని డామినేట్ చేస్తుంది, ఇక్కడ ఎలక్షన్లో సహకరిస్తారా లేదనే ఒక అపోహ నేపథ్యంలో ఈవేళ నామినేషన్ సందర్భంలో ఇక్కడ అధికారులు, పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు వ్యవహరించిన తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు అట్లాంటి అభిప్రాయం కానీ అట్లాంటి వాతావరణం కానీ ఇక్కడేం లేదు. చాలా చక్కగా మమ్మల్ని తీసుకొచ్చి ప్రశాంతంగా వాతావరణంలో నామినేషన్ వేసాం. అండ్ కలెక్టర్ గారు కానీ వాళ్ళు పరిశీలించాల్సిన, వాళ్ళు పాటించాల్సిన ప్రొసీజర్ మొత్తం చక్కగా పాటించారు. 15-20 నిమిషాలు అన్నీ వెరిఫై చేసుకొని మా దగ్గర నుంచి ఇవ్వాల్సిన అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా చాలా సక్రమంగా మాకు సపోర్ట్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బయట జరుగుతున్న గొడవకి మమ్మల్ని ఎస్కార్ట్లాగా తీసుకొచ్చి మమ్మల్ని ప్రశాంతంగా వాతావరణంలో తీసుకొచ్చి మాకు నామినేషన్ వేయటం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ చేసేది లేకపోతే అపోజిషన్లో ఉన్నది అని అనుకుంటే మనకి ఈ దేశంలో ఎవరు గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళే మాటి గవర్నమెంట్కి రావాలి. మరి ఎందుకు రావట్లేదు? గవర్నమెంట్ పక్కకి వెళ్ళిపోయి అపోజిషన్లో ఉన్న వాళ్ళు వస్తున్నారంటే ఇది ప్రజాభిప్రాయం తప్పితే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళ లేకపోతే కింద ఉన్నవాళ్ళ అనేది కాదు. ప్రజాభిప్రాయం ఏ పార్టీకి వస్తుంది, ఆ ప్రజాభిప్రాయం ప్రకారం వాళ్ళు గెలుస్తారు. ప్రజాభిప్రాయం బాగుంది అని అంటే ఈరోజు ప్రజాభిప్రాయం తెలుగుదేశం పార్టీకి బాగుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి బాగుంది కాబట్టి వీళ్ళు గెలుస్తారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన ఎప్పుడైతే సీఎంగా వస్తారో అంతే సమర్థవంతమైన క్యాబినెట్ కూడా ఏర్పడబోతుంది. అంతే సమర్థవంతమైన ఎంపీలు గెలిచి ఇట్లా నిలబడి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలన్నిటినీ కూలంకషంగా చర్చించి పాలసీ విధానాల్లో చట్టాలు చేయడంలో పార్టిసిపేట్ చేస్తారు. అది మీ అందరి ద్వారా తెలియజేస్తాం. ఇది మొత్తానికి ఈవేళ ఏదైతే చిత్తూరు టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల నామినేషన్కు సంబంధించి ఆయన స్పష్టం చేస్తున్నటువంటి అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏపీ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.